దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి బాగున్నారని, ఆయన యొక్క దీవెనలను బట్టి ఆశీర్వదింపబడుతున్నారని, బ్రతుకులలో నిజమైనటువంటి వెలుగును, నిజమైనటువంటి సమాధానాన్ని పొందుకుంటున్నారని నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ మాటలు మీకు అందించటము మా యొక్క ఆశయము, మా యొక్క దర్శనము, మాకున్నటువంటి ప్రయాస. ఈ మాటలు అనుదినము మీకు ఉదయముననే అందించుట ద్వారా మీలో ఒక దైవికమైనటువంటి భక్తి పెంపొందించాలని, దైవికమైనటువంటి ఆలోచనలను పెంపొందింపచేయాలని, దైవికమైనటువంటి మనసును మీలో కలగచేయాలని, దైవికమైనటువంటి హృదయాన్ని మీకు కలగచేయాలని. ఈ మాటలు ఉదయాన్నే వినుట ద్వారా మీ హృదయాల్లో దైవికమైనటువంటి కార్యము ప్రారంభమవుతూ ఉంటుంది. తద్వారా ఈ దైవిక స్థితి నీ ప్రతి అడుగును, ప్రతి కదలికను, ప్రతి క్రియను కూడా నియంత్రిస్తూ, కంట్రోల్ చేస్తూ నిన్ను చక్కటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా నిన్ను తయారు చేస్తుంది. ఇలాగా నువ్వు సాధన చేయడం ద్వారా, ప్రతిరోజు ప్రభు యొక్క వాక్యం విని అందులో సాధన చేయడం ద్వారా నీవు మంచి హృదయాన్ని పెంపొందించుకోగలుగుతావు. చెడంతా కూడా మరి కొట్టివేయబడుతుంది, చెడంతా కూడా కడిగివేయబడుతుంది. మంచి హృదయము నీలో మరి పెంపొందించు చివరికి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. మంచి దైవ భక్తి ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడుతున్నప్పుడు ఈ దైవ భక్తిని బట్టి మరి నువ్వు చక్కటి కుటుంబాన్ని నిర్మించుకోగలుగుతావు, చక్కటి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతావు, చక్కటి పరిస్థితులను నీ చుట్టూ నువ్వు కల్పించుకోగలుగుతావు. ప్రియ సహోదరుడా, ఈ మాటలు మరి మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నా. మిమ్మల్ని మంచివాడిగా, లేదా మంచి హృదయం కలిగిన వాడిగా, లేదా దైవ భక్తి కలిగిన వాడిగా, దేవునికి దగ్గరగా ఉండేటువంటి ఒక మరి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడికి తయారు చేయటి సేవకుడిగా నా యొక్క ఉద్దేశము, ఆశయము, ప్రయాస. ఎందుకనంటే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. సామెతల గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమిటంటండి? మంచివాడు ఏం చేస్తాడండి? తన పిల్లలను అంటే చూడండి, తనకు పుట్టినటువంటి పిల్లల్ని, ఆ పిల్లలకు పుట్టినటువంటి పిల్లల్ని కూడా ఆస్తికర్తలుగా చేస్తాడు. ఇక్కడ చూడండి, తన దీవించబడమే కాదు, తన పిల్లల్ని కూడా మరి ఆస్తికర్తలుగా చేస్తాడట. అంతేకాదు వారి పిల్లల్ని కూడా ఇతడు ఆస్తికర్తలుగా చేస్తాడట. అంటే నువ్వు మంచి దైవభక్తి కలిగిన వాడిగా, మంచివాడిగా, మంచి హృదయం కలిగిన వాడిగా ఉంటే కనుక నిన్ను ఆధారం చేసుకుని 3 తరములు ఆస్తికర్తలుగా మార్చబడతారు. 3 తరాల వారు మరి ఆ మేలును పొందుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరుడా, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, మా తాతలు చాలా సంపాదించారు, మా నాన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఆస్తి పోయింది, లేకుంటే మా ముత్తాతలు అలాగా మరి బ్రతికారు, ఎలా బ్రతికారు అని చెప్పి మనం చాలా మంది మాటలు వింటూ ఉంటాం. ఇతడు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న ఉద్యోగము లేదా వాచ్మెన్ ఉద్యోగము. ఒకప్పుడు వాళ్ళ తాతలు అనేక మందిని పోషించిన వారు ఉంటాడు, కానీ ఇతడు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ స్థితి మారిపోయింది. మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ఆ పరిస్థితులు సంభవిస్తాయి, ఆ పరిస్థితులు ఏర్పరచబడతాయి. అంటే తరము నుండి తరానికి ఆ యొక్క స్థితిగతులన్నీ కూడా ఏమవుతుంటాయంటే తగ్గిపోవచ్చు, తరిగిపోవచ్చు, నాశనం అయిపోవచ్చు, నష్టపోవచ్చు. అయితే మంచివాడిగా మార్చబడిన వాడు మాత్రము తన తర్వాత తరాలని కూడా ఆస్తికర్తలుగా, దీవెనకరులుగా మార్చుకోగలుగుతాడు. కాబట్టి మీరు ఆస్తికర్తలుగా మారాలని, మీ పిల్లలు ఆస్తికర్తలుగా మారాలని, అలాగే మీ పిల్లలు కూడా ఆస్తికర్తలుగా మారాలనే ఉద్దేశంతో ఈ దైవికమైన మాటలు ప్రతి ఉదయాన్న మీ ఇంటికి, మీ గృహానికి చేరుస్తున్నాం. తద్వారా మీరు మంచివాడిగా, మంచి దైవభక్తి కలిగిన వాడిగా, మంచి నడవడిక కలిగిన వాడిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడిగా, మంచి క్రమశిక్షణ కలిగిన వాడిగా, మంచి స్వభావం కలిగిన వాడిగా, మంచి ఆలోచన విధానం కలిగిన వాడిగా, మంచి దైవభక్తి కలిగిన, ఈ విధంగా నీవు వర్ధిల్లుట ద్వారా నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, మరి 2-3 తరాలు నేను దీవెనకరంగా మార్చగలవనే ఉద్దేశంతో నువ్వు దీవించబడాలని, నువ్వు ఆస్తికర్తగా మార్చబడాలని, నీ పిల్లలు కూడా ఆస్తికర్తలుగా మార్చబడాలని ఒక సదుద్దేశంతో ఉదయం నీ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. కాబట్టి సిద్ధపడి వాక్యాలు వినండి, మరి ఆలకించి మాటలను హృదయాల్లో పెట్టుకోండి. తగినట్టుగా జీవితాన్ని
నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క మాటలలో ఏది కూడా పొలిపోదు, దేవుని యొక్క మాటలలో ఏది కూడా మరి అసత్యం అనేది ఏది లేదు, అన్నీ కూడా జరిగి తీరుతాయి. కాబట్టి నీ యొక్క నడవడిక, నీ యొక్క క్రమశిక్షణ దేవుని యొక్క మాటల ద్వారా నిర్మించుకోగలిగితే అది ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో మేలు. చిన్న ప్రార్థన చేస్తాను నీ కొరకు. కృపగలిగిన తండ్రి, మా యేసయ్య, మంచివాడిగా మమ్మల్ని మార్చేది నీ వాక్యమే నాయనా. క్రమశిక్షణ కలిగిన వాడిగా నీ వాక్యమే మమ్మల్ని మారుస్తుంది. మంచి వ్యక్తిత్వం కలిగిన వాడిగా నీ వాక్యమే మాకు నేర్పిస్తుంది నాయనా. ఈ మంచిని మేము కలిగి ఉన్నప్పుడు మేము ఆశీర్వదింపబడమే కాదు, మా పిల్లలను కూడా ఆస్తికర్తలుగా చేయగలుగుతాం, మా పిల్లలను కూడా మేము ఆస్తికర్తలుగా చేయగలుగుతాం. కాబట్టి ఇదిగో ప్రభా, ప్రతి ఉదయమున నీ వాక్యమును నీ యొక్క బిడ్డలకు చేరువ చేస్తుండగా, నీ మాటలను బట్టి, నీ యొక్క వాక్యమును బట్టి దైవభక్తి పెంపొందించుకుని వ్యక్తిత్వంలో మంచిని ప్రభా వృద్ధిపరుచుకుని మంచివాడిగా, మరి మంచి దైవభక్తి కలిగిన వాడిగా మరి మార్చబడి వారి యొక్క స్థితిగతులన్నింటినీ కూడా ఆస్తికర్తలుగా మార్చుకోవడానికి సహాయం దయచేయండి. పిల్లలను ఆస్తికర్తలుగా మార్చుకోవడానికి సహాయం దయచేయండి. ఇదివరైనా మీ చేతులుగా అప్పగించుకుంటున్నా. మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని యేసు నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.